మరోసారి అనసూయ సెటర్లు వేయడం స్టార్ట్ చేసింది. తనపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆమె తన ఇన్స్టా ఖాతాలో అయితే కొన్ని సెటైరికల్ గా కూడా పోస్ట్ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. సత్యం మాట్లాడే ధైర్యం, అలాగే సొంత దారి నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె ఎవరికైతే ఉంటుందో వాళ్ళే నిజమైన హీరోయిన్ అంటూ కూడా అనసూయ పోస్ట్ చేసింది. హీరోయిన్ తెరపై ఉండడం కాదు అంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమేనంటూ కూడా ఆమె కామెంట్ చేసింది. హీరోయిన్ అంటే తెరపై ఉండటం కాదు, మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆమె ఏమైతే పోస్ట్ చేసిందో అది అంతా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. నిజం మాట్లాడే వాళ్ళు అంటే సత్యం మాట్లాడే వాళ్ళు, సొంత దారి నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె, అదే నిజమైన హీరోయిన్. మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అంటూ కూడా అనసూయ పోస్ట్ చేయడం జరిగింది. అది తీవ్రంగా కూడా సెటైరికల్ గా మనకి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అంటూ కూడా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసింది అని అందరూ కూడా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాము, రాశిపై డైలాగ్స్ తో మరింత అనసూయ టార్గెట్ అయిన పరిస్థితి. సారీ చెప్పినప్పటికీ కూడా అనసూయపై ట్రోల్స్ ఏమాత్రం కూడా ఆగలేదు. అయినా అవేమీ పట్టించుకోకుండా అనసూయ మరోసారి కౌంటర్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనసూయ సెటైరికల్ గా కూడా తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రెసెంట్ వైరల్ గా మారిందనే చెప్పాలి. ఇన్స్టాలో హీరోయిన్ తెరపై కాదు, సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారిని నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె, అదే నిజమైన హీరోయిన్ అంటూ అనసూయ చేసిన పోస్ట్ ప్రెసెంట్ వైరల్ గా మారిందని చెప్పాలి. మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అంటూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి అనసూయ ఈ కామెంట్స్ చేసిందన్న చర్చ సోషల్ మీడియాలో తీవ్రంగా నడుస్తోంది. తాజాగా రాశిపై డైలాగ్స్తో మరింత అనసూయ టార్గెట్ అయిందని చెప్పాలి. సారీ చెప్పినప్పటికీ కూడా ఆమెపై ట్రోల్స్ అయితే ఆగని పరిస్థితి. అయినా అవేమీ పట్టించుకోకుండా అనసూయ కౌంటర్ ఇస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇటీవల కాలంలో ఏదైతే శివాజీ కామెంట్స్తో ఇదంతా కూడా మొదలైంది. శివాజీ ఆడవాళ్ళ దుస్తులకు సంబంధించి ఏవైతే ఆయన మంచి మాట చెప్పినప్పటికీ కూడా కొంచెం స్వల్పంగా నోరు జారిన క్రమంలో ఈ వివాదం స్టార్ట్ అయింది. అప్పుడు అనసూయ శివాజీ మాటలకు గాను వ్యాఖ్యలకు గాను ఆమె తెరపైకి రావడం జరిగింది. వాటిని విమర్శిస్తూ కూడా ఆమె తెరపైకి వచ్చారు. అయితే ఇది కాస్త నా అన్వేషణ వైపు మొత్తం కూడా చుట్టూ తిరిగి ఎవరికి రాశికన్నా వరకు వచ్చింది. ఇప్పుడు రాశికన్నాకు సంబంధించి కూడా అనసూయ చేసిన వ్యాఖ్యలకు గాను తీవ్రంగా కూడా అనసూయ ట్రోల్ అవుతున్న పరిస్థితి. అయితే అంతటితో ఆకుండా ఆమె కౌంటర్స్ వేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గౌతమి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. గౌతమి, చెప్పండి, శివాజీతో స్టార్ట్ అయిన ఈ వివాదం ఇప్పుడు అనసూయ తీవ్రంగా కూడా ఆమె ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంది. అయితే అయినప్పటికీ కూడా ఆగకుండా హీరోయిన్స్ ని విమర్శిస్తూ హీరోయిన్ అంటే తెర మీద ఉండడం కాదు, సత్యం శక్తి అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టింది. ఎందుకు, ఎవరిని ఉద్దేశించి అనసూయ ఈ పోస్ట్ చేసింది అనుకోవచ్చు. తాజాగా రాశి ఖన్నాపై చేసిన విమర్శలకు సంబంధించి కూడా ఆమె తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆగకుండా ఆమె ఈ పోస్ట్ చేసింది. ఎవరిని ఉద్దేశించి అనసూయ ఈ పోస్ట్ చేసింది అనుకోవాలి? రైట్ ప్రసన్న, అయితే అనసూయ మరొక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ ఇష్యూ జరుగుతున్నప్పటి నుంచి ఈ రోజు వరకు తన వైపు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ రీల్స్ అన్నవి షేర్ చేస్తూ, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తను చేస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు సరే ఇప్పటి వరకు డిబేట్లు, నా గురించి తప్పుగా అనుకున్న వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు, నా గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు నేను కొంతమందిని ఎడ్యుకేట్ చేస్తాను, మీరందరూ రెడీగా అన్నట్టు తను పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనసూయ ఏదైతే ఇక్కడ హీరోయిన్ అన్నారు కదా, నువ్వెందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు, ఎక్కడ మీ పేరు కూడా తీయలేదు కదా అన్న వాళ్ళకి ఈమె రీకౌంటర్ ఇచ్చినట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. నేను హీరోయిన్ కాదా, ఎవరు కాదు చెప్పండి, అసలు హీరోయిన్ అంటే అర్థం ఏంటో తెలుసా అన్నట్టు ఆమె ఈ రోజు సెర్చ్ చేసి మరి పెట్టినట్టు జరుగుతుంది. అంటే ముఖ్యంగా హీరోయిన్స్ అంటే తెరపైనే కాదు, తెర వెనక కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా లేకపోతే ఎటువంటివి ఎదురు పడినా కూడా దాన్ని ధైర్యంగా ఫేస్ చేసి ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు నా దృష్టిలో హీరోయిన్స్. అంతేగాని తెరపైన మీరు హీరోయిన్స్ గా యాక్షన్ సీన్స్ చేసినప్పటికీ, లేకపోతే మీరు మాట్లాడినప్పటికీ ఏదో నీతి మాటలు మాట్లాడి లేకపోతే 10 మంది రౌడీలను కొడితే మీరు హీరోలు అయిపోరు, హీరోయిన్లు అయిపోరు. అది కేవలం తెర వరకు మాత్రమే పరిమితం. కానీ తెర బయట కూడా మీరు అదే విధంగా కనుక ఫైట్ చేసి, అదే విధంగా మీరు ఇలాంటి ఇష్యూస్ అన్నిటి మీద మీరు ఫైట్ చేసినట్లయితే వాళ్ళు రియల్ హీరో అండ్ హీరోయిన్స్. నా దృష్టిలోనైతే నేను హీరోయినే అన్నట్టు మరొకసారి ఆమె చెప్పడం కూడా జరిగింది. అండ్ అంటే హీరోయిన్ రాశిని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆమె ఆ రాశికి సంబంధించి విమర్శలు చేయడంతో తీవ్రంగా కూడా ట్రోల్స్ ని ఎదుర్కొంటుంది. కాబట్టి నన్ను విమర్శించే వారిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నానంటూ కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. రాశిని ఉద్దేశించే ఈ మాటలు మాట్లాడుతుంది అనుకోవచ్చా?
రైట్. అయితే ఇక్కడ కేవలం రాశి అనే కాదు, ఈ ఇష్యూ మొత్తంలో జరిగిన నిత్య అగ్రవాల్ కావచ్చు, లేకపోతే సోకాల్డ్ హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇంత విమర్శలు జరుగుతుంటే కేవలం ఆ రోజు బయటకు వచ్చి మీరు నేను కదా నందు కదా అనేది అని చెప్పి ఆ రోజు మాత్రమే రియాక్ట్ అయ్యారు. మరి ఈ రోజు ఒక లేడీ పైన, ముఖ్యంగా అనసూయ పైన ఇవాళ విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇవాళ మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈమెకు సపోర్ట్ గా మీరు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అన్నట్టు ఈమె ఇండైరెక్ట్ గా లేకపోతే డైరెక్ట్ గా ఈ విధంగా పెట్టడం మనం చూసాము. మరి ఇవాళ కూడా సపోర్ట్ చేయాలి కదా అనసూయకి సంబంధించి. ఈ రోజు మనం చూస్తున్న అనసూయకి సంబంధించి కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ లో కొంతమంది మాత్రమే ఈమెకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప, ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా నాగబాబు సపోర్ట్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అయ్యారో జనాలు కూడా మనం చూసాము. దీనికి సంబంధించి మరి ఈ రోజు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా అనసూయ శ్రేయాభిలాసులు అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ అనసూయ చేస్తున్న పోరాటం దేని గురించి చేస్తుంది, లేకపోతే అనసూయ దేని గురించి మాట్లాడుతుంది, తను మాట్లాడిన దాంట్లో కరెక్ట్ ఎంత ఉంది, తప్పెంత ఉంది అన్న దానిపైన వాళ్ళు ఒక్కరైనా కూడా బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఒక్కరైనా బయటకు వచ్చి సపోర్ట్ చేయాలి కదా అన్న దాంట్లోని ఆమె ఇక్కడ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో మీరు అందరూ కూడా తెరపైన మాత్రమే, మీరు అందరూ ఓన్లీ యాక్టర్స్, హీరోలు కాదు, హీరోయిన్లు కాదు, జస్ట్ మీరు యాక్టర్స్ అని చెప్పి ఆమె అందరినీ పాయింట్ ఆఫ్ వ్యూ చేసి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే సోషల్ మీడియాలోని ఈమెకి సపోర్ట్ గా లేడీస్ జెంట్స్ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే నా దృష్టిలో హీరోలు, హీరోయిన్లు. మిగిలిన వాళ్ళందరూ యాక్టర్స్ మాత్రమే. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మీకోసం మీరు చేస్తున్నారు తప్ప, ఇది మీరు బయట సొసైటీలో జరుగుతున్న వాటికి మీ ఫైట్ ఉండదు. మీరు దాని గురించి వచ్చి మీరు స్టాండ్ తీసుకోరు, కాబట్టి మీరు యాక్టర్స్ మాత్రమే అని చెప్పి అందరినీ కూడా ఉద్దేశించి ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. ఈమె గురించి సోషల్ మీడియాలో ఎవరైతే ఫైట్ చేస్తూ ఉంటారో లేడీస్ జెంట్స్ వాళ్ళకి సంబంధించిన రీల్స్ కూడా ఆమె పోస్ట్ పెడతా ఉన్నారు. ఈమెకి సపోర్ట్ చేసి అండ్ విమెన్స్ కి సపోర్ట్ చేస్తూ ఈ ఇష్యూలో మొత్తం ఎవరిది మిస్టేక్ ఉంది, ఎవరిది మిస్టేక్ లేదు అని చెప్పి దీనికి కరెక్ట్ గా అనిపించిన వాళ్ళ రీల్స్ కూడా షేర్ చేస్తూ, నేను ఈ ఇష్యూ నన్ను అంటే ఒప్పుకున్నంత వరకు నేను ఇది ఖచ్చితంగా నేను షేర్ చేస్తూనే ఉంటాను, నేను ఈ రీల్స్ షేర్ చేస్తూనే ఉంటాను, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు ఆమె ఇంకొక రీల్ కూడా పెట్టడం జరిగింది. సో జనాలు మేల్కొని, జనాలు నా వైపు పాజిటివ్ గా తిరిగినంత వరకు నేను దీనికి సంబంధించిన రీల్స్ కానీ, లేకపోతే దీనికి సంబంధించి ఎవరు స్టాండ్ తీసుకొని మాట్లాడినా అవన్నిటికీ కూడా నేను రెస్పాండ్ అవుతాను, నేను పెడతాను. వాళ్ళే రియల్ హీరో అండ్ హీరోయిన్స్. సో ఇక్కడ ఆమె మరొకసారి హీరోయిన్ అని కన్ఫర్మ్ చేసుకుంది. సో నేను ఈ ఫైట్ మీద నాకు సంబంధం లేకపోయినా, బట్ ఒక ఆడపిల్లని అన్నారు కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, నా వాయిస్ రైజ్ చేస్తున్నాను, ఇంత నెగిటివిటీని నేను తీసుకుంటున్నాను కాబట్టి నేనే హీరోయిన్ అన్నట్టు ఆమె మరొకసారి ఆమె హీరోయిన్ అని చెప్పకనే చెప్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ గౌతమి. సో చూస్తున్నాం మొత్తంగా కూడా అనసూయ తానే హీరోయిన్ గా కూడా తను భావిస్తూ ఈ పోస్ట్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుందంటూ కూడా మన ప్రతినిధి గౌతమి ఇచ్చిన సమాచారం మేరకు అయితే తెలుసుకోవచ్చు. మొత్తంగా నేనే హీరోయిన్ అన్న విధంగా కూడా ఆమె మాట్లాడిన తీరైతే ఉంది. అటు హీరోయిన్ రాశిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందా, లేకపోతే హీరోయిన్స్ అందరికీ కూడా ఆమె ఈ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆపాదిస్తూ పోస్ట్ చేయడం జరిగిందా అన్నదైతే తెలియాల్సి ఉంది. మొత్తంగా కూడా ఈ వివాదం ఇంతటితో చల్లారుతుందా, లేకపోతే ఇది చిలికి గాలివానలా మరింత ముదిరే అవకాశం ఉందా అన్న వివరాలు మాత్రం వేచి చూడాల్సిందే.